హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టీడీపీ కూటమి ప్రభంజనంతో వైసీపీ అడ్రస్ గల్లంతు. 5 ఏళ్లు పోరాడి పార్టీని నిలబెట్టిన చంద్రబాబు. స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. సరిగ్గా 5 ఏళ్ల కింద ఓ లెక్క, ఇప్పుడు అదే లెక్క అటు ఇటు అయిపోయింది. మాటల్లో చెప్పలేని విజయం, చరిత్రను తిరగరాసే విక్టరీ సొంతం చేసుకుంది టీడీపీ. గతంలో ఎప్పుడూ లేనంతగా ఉవ్వెత్తున ఎగిసింది తెలుగుదేశం పార్టీ. 2019లో దారుణమైన ఓటమిని చవిచూసిన టీడీపీ సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అంతే స్థాయిలో పడి లేచిన కెరటంలా హిస్టరీ క్రియేట్ చేసింది. అధికారం లేని 5 ఏళ్లలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అన్నింటినీ తట్టుకుని నిలబడి గెలిచి నిలిచారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సునామీ. తెలుగుదేశంకు జై కొట్టిన ఏపీ ఓటర్లు. టీడీపీ కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఏపీలో ఇప్పుడు ప్రభంజనం సృష్టించి సరికొత్త చరిత్రలో తనకంటూ సరికొత్త పేజీని క్రియేట్ చేసుకుంది టీడీపీ. కొన్నిసార్లు ఓటమి మంచే చేస్తుంది, గెలుపుకు బాటలు వేస్తుందని అన్నట్లుగా 2019లో టీడీపీ ఓడి 5 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడూ దక్కని విజయాన్ని సొంతం చేసుకుని పసుపు జెండాను రెపరెపలాడించింది. ఏపీ పొలిటికల్ సినారియోలో టీడీపీది చెరగని ముద్ర. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు వరకు ఒక్కో మెట్టు ఎదుక్కుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా చంద్రబాబుకు ఎంత అనుభవం ఉన్నా 2019లో ఓటమి తరువాత ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారనే చెప్పొచ్చు. అయినా పోరాడి గెలిచారు బాబు. నవ్యాంధ్ర కోసం నిలబడే నాయకుణ్ణి తానేనని ప్రజలను ఒప్పించి మెప్పించి గెలుపు జెండాను ఎగురవేశారు. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడిగా, అభివృద్ధికి ఆద్యుడిగా చంద్రబాబుకే మరోసారి అవకాశమిచ్చారు ఏపీ ప్రజలు. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా కడప నుంచి అరకు వరకు, శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఏపీలోని 3 ప్రాంతాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 3వ వంతు సీట్లు టీడీపీ సొంతంగానే గెలుచుకుంది. కూటమిగా మొత్తం 160కి పైగా సీట్లతో ఏపీ అసెంబ్లీలో పాగా వేసింది. టీడీపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన, బీజేపీ కూడా రికార్డు విజయాన్ని అందుకున్నాయి. జనసేన పోటీ చేసిన 21 సీట్లలో 21 చోట్ల విజయం సాధించింది. ఇక బీజేపీ పోటీ చేసిన 10 సీట్లలో 8 సీట్లను గెలిచింది. టీడీపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో కేవలం 11 చోట్ల మాత్రమే ఓడిపోయింది. ఇక గత ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఉత్తరాంధ్ర టు రాయలసీమ వయా కోస్తా వరకు ఎక్కడ చూసినా సైకిల్ జోరే కొనసాగింది. ముఖ్యంగా కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించింది. 1994 తరువాత అంతటి ఘన విజయాన్ని మరోసారి రిపీట్ చేసింది తెలుగుదేశం. ఇక జనసేన కూడా పార్టీ పెట్టిన 10 ఏళ్ల తరువాత విజయ దుందుభి మోగించి పోరాట పటిమ అంటే ఏంటో చూపించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం ఆ పార్టీలో ఫుల్ జోష్ నింపింది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది టీడీపీ. విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది పసుపు పార్టీ. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్కచోట గెలవని టీడీపీ 5 ఏళ్లు తిరిగేసరికి సరికొత్త చరిత్రను తిరగరాసింది. మరోవైపు తొలి నుంచి గట్టిపట్టున్న శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తనకు తిరుగులేదని నిరూపించింది పసుపు దళం. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు కూటమి పక్షాన నిలిచారు. అటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ టీడీపీ హవానే కొనసాగింది. రాయలసీమ జిల్లాల్లోనూ ఫ్యాన్ గాలి వీయలేదు. గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలో కేవలం 3 సీట్లు గెలిచిన టీడీపీ ఈ ఎన్నికల్లో 43 చోట్ల తిరుగులేని విజయాన్ని అందుకుంది. వార్ వన్ సైడ్ అన్నట్లు రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది వైసీపీ. ఆ పార్టీ అధినేత జగన్ సొంత జిల్లాలో సైతం టీడీపీకే మెజారిటీ సీట్లు దక్కాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న కోస్తా ప్రాంతంలో 9 జిల్లాల్లో కేవలం 5 సీట్లతోనే సరిపెట్టుకుంది వైసీపీ.
మొత్తంగా 90% సీట్లను సాధించిన టీడీపీ కూటమి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం అంటే నిశ్శబ్ద విప్లవం, సైలెంట్ ఓటింగ్ అనేదానికి ఇదే ఉదాహరణ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. వైసీపీ ఓడిపోయినా ఈ స్థాయిలో ఓటమి పాలవుతుందని సర్వేలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేయలేకపోయారు. టీడీపీ కూడా ఈ స్థాయి విజయం దక్కుతుందని భావించిందో లేదోనని కామెంట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. 175 స్థానాల ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు అవసరం. కానీ వైసీపీ ప్రతిపక్ష హోదాకు కావలసిన కనీస సీట్లను సాధించలేదు. తిరుగులేని విజయంతో టీడీపీ అభిమానులు, తెలుగు తమ్ముళ్లు సంబురాల్లో మునిగిపోయారు. అమరావతిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్తో పాటు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. గత ఎన్నికల పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు ఏకపక్ష విజయాన్ని సాధించిన టీడీపీ రాష్ట్రంలో నవశకానికి నాంది పలికేలా విజయ పతాకాన్ని ఎగురవేసింది. 2019లో ఓడినా ఎక్కడా తగ్గలేదు చంద్రబాబు. కేవలం 23 సీట్లు వచ్చినా ఏపీ అసెంబ్లీలో వైసీపీని ఢీకొట్టారు. ఏపీ అసెంబ్లీ సాక్షిగా మళ్లీ గెలిచి సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు చంద్రబాబు. ఆ తర్వాత బస్సు యాత్రతో చంద్రబాబు, యువగళం, శంఖారావం యాత్రతో లోకేష్ ప్రజల్లోకి వెళ్లారు. 5 ఏళ్ల కాలం ప్రజా సమస్యలపై పోరాడి జనాల్ని మెప్పించగలిగారు చంద్రబాబు. 2019లో దారుణంగా ఓడిన కుంగిపోని బాబు రెట్టింపు ఉత్సాహంతో తిరిగి యుద్ధం మొదలుపెట్టిన సిబిఎన్ ఓటమిని రికార్డు స్థాయి గెలుపుతోనే తిప్పికొట్టిన బాబు తండ్రి బస్సు యాత్ర, తనయుడు యువగళం యాత్ర నిత్యం ప్రజల్లో ఉండేలా అధికారంలో లేకపోయినా 5 ఏళ్లు లైమ్ లైట్ లో కొనసాగారు చంద్రబాబు. తన రాజకీయ అనుభవంతో జనాల్లో మార్పు తెచ్చేందుకు నిరంతరం శ్రమించారు. 2019లో అంతటి ఘోర పరాజయాన్ని చూసినా వయసు రీత్యా ఇబ్బందులున్నా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2019 నుంచి 2024 ఎన్నికలకు బాటలు వేశారు చంద్రబాబు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచుతూ వచ్చారు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాల్లో తనకు అవమానం ఎదురైందని, వ్యక్తిగతంగా తనను, తన ఫ్యామిలీని అవమానించారని బాయ్కాట్ చేశారు. తిరిగి సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ వేదికగా సవాల్ చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. సావో రేవో అన్నట్లుగా ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుని పోరాడారు టీడీపీ అధినేత. ఈసారి వైసీపీ చేతిలో ఓడితే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనాలు, ఎనాలిసిస్లు కొనసాగాయి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా తనకో లెక్కుందంటూ ఈసారి పోల్స్ ను సవాల్గా తీసుకున్న బాబు గెలిచి నిలిచేందుకు భగీరథ ప్రయత్నమే చేశారని చెప్పొచ్చు. తిరుగులేని విజయాన్ని సాధించి పార్టీ భవిష్యత్తుకు మరికొన్నేళ్లు బంగారు బాటలు వేశారు చంద్రబాబు. 2024 ఎన్నికలకు 6 నెలల ముందు వరకే పార్టీని బలోపేతం చేశారు చంద్రబాబు. తిరిగి ఆదరణ పొందుతున్నారన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించేశారు. 2023లో నిర్వహించిన టీడీపీ మహానాడులోనే మేనిఫెస్టో ప్రకటించి తర్వాత ఆ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు చంద్రబాబు. 26 జిల్లాలను చుట్టేస్తూ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు జనాల్లోకి వెళ్లి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో సక్సెస్ అయ్యారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ అక్కడి పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చి ముందు నుంచే మార్పులు చేస్తూ వచ్చారు చంద్రబాబు. ఇక టీడీపీకి భవిష్యత్
భవిష్యతే లేదని, బాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు చంద్రబాబు. పార్టీలో సీనియర్ల సహకారం తగ్గినా ఒక్కడై నిలిచి గెలిచారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఏడాది ముందు నుంచే ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు బాబు. ఇక చంద్రబాబు తనయుడు యువనేత లోకేష్ యువగళం యాత్ర టీడీపీకి చాలా ఫెచ్చింగ్ ఇచ్చింది. ఏపీలోని 100 అసెంబ్లీ స్థానాల్ని చుట్టేలా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్రను చేశారు లోకేష్. యువగళం పేరుతో ముందుకు సాగారు. చంద్రబాబు అరెస్టుతో యాత్రకు బ్రేకులు పడ్డా తిరిగి కొనసాగించారు. బాబును అరెస్ట్ చేసిన తర్వాత 1-2 రోజుల్లోనే వ్యవహారం కొలిక్కి వస్తుందని భావించినా అలా జరగలేదు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో లోకేష్ పై కూడా అప్పట్లో కేసు నమోదైంది. యువగళం యాత్ర తర్వాత ఈ ఏడాది మొదట్లో శంఖారావం యాత్ర చేశారు లోకేష్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి 11 రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రజలను, క్యాడర్ను కలుస్తూ యాత్ర కొనసాగించారు లోకేష్. అన్ని వర్గాలను కలుపుకెళ్తూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విమర్శల దాడి పెంచుతూ జనాల్ని ఆకట్టుకున్నారు లోకేష్. ఓవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ నిత్యం జనాల్లో ఉంటూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. పార్టీని బతికించి తిరిగి జవసత్వాలు నింపి అధికార పగ్గాలు చేపట్టడంలో సక్సెస్ అయ్యారు. తానే ఓడినా తగ్గని నేత అతడు. నిన్నటి వరకు సినిమా పవర్ స్టార్ గా ఉన్న అతను నేడు పొలిటికల్ సూపర్ స్టార్ గా బిగ్ కటౌట్ అయ్యాడు. దశాబ్ద కాల పోరాటంలో ఎన్నో అవమానాలు, మరెన్నో సవాళ్లు ఎదుర్కొని గేమ్ చేంజర్ గానే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేతగా 2024 ఏపీ ఎన్నికల ఫలితాలనే డిసైడ్ చేశాడు అతనే పవన్ కళ్యాణ్. సీట్లు, పదవులు అన్నింటిలో త్యాగం చేసి బీజేపీతో పొత్తును కుదిర్చి రికార్డులు బద్దలయ్యే విక్టరీని కూటమికి అందించడంలో పవన్ చేసిన పవర్ ప్లే పాలిటిక్స్ ను అప్రిషియేట్ చేయాల్సిందే. ఏపీ కురుక్షేత్రంలో జనసేనాని సత్తా, పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం, పట్టుబట్టి కూటమి జట్టు కట్టడంలో కీరోల్. నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం అతనిది అవిశ్రాంత పోరాటం. 10 ఏళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014లో టీడీపీకి సహకరించి 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడినా ప్రజాక్షేత్రం నుంచి ఆయన వెనక్కి వెళ్లలేదు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం 4 ఏళ్లుగా శ్రమించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడడం కోసం పవన్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కావు. చంద్రబాబుతో పొత్తుకు ససేమేరా అన్న బీజేపీని ఒప్పించి పొత్తు కుదుర్చడంలో పవన్ కీ రోల్ ప్లే చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతోంది. ఇది మరో సినిమాలోని డైలాగ్. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మాటలు జనసేనానికి సరిగ్గా సరిపోతాయి. 4 పెళ్లిళ్లు అంటూ హేళనలు, 2 చోట్ల ఓడిపోయాడంటూ అవహేళనలు, చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురు చూసిన నేతలు కూడా తనను విమర్శించే పరిస్థితి. కానీ ఆయన లెక్క వేరు. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిక్క వెనుక ఓ లెక్కుంది. ఆ లెక్కే ఇప్పుడు నవ్యాంధ్రలో కూటమి విజయానికి కారణమైంది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా వినిపించేవి చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ త్యాగం. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ ఓడిపోయినప్పుడు ఆయనకు రాజకీయాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వెనుకడుగు వెయ్యలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు పేలాయి. 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ ఎత్తిపొడుపు మాటలు వచ్చాయి. అయినా ఆయన కుంగిపోలేదు, అన్నీ భరించాడు. అదును చూసి వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబు విజనరీ, అభివృద్ధి చేస్తారనే ఏపీ ఓటర్ల నమ్మకం ఎంత నిజమో పవన్ కళ్యాణ్ త్యాగం, కృషి కూడా అంతే కారణం.
2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. బీజేపీతో పొత్తులో కొనసాగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టు కట్టిన పవన్ బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పొత్తు కోసం ఒకానొక సమయంలో తాను మోదీ, అమిత్ షాతో తిట్లు తిన్నానంటూ చెప్పారు పవన్. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ, టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. ఎలాగోలా పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో చిక్కులొచ్చాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. చివరకు జనసేన సీట్లను బీజేపీకి త్యాగం చేసి కూటమి నిలబడడానికి కారణమయ్యారు. సంచలన విజయానికి బాటలు వేశారు. మొదట 23 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ భావించారు. కానీ బీజేపీ మరిన్ని స్థానాలకు పట్టుబట్టడంతో 2 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి వదులుకున్న పవన్ చివరకు నాగబాబు బరిలోకి దిగుతారని భావించిన అనకాపల్లి ఎంపీ సీటును కూడా త్యాగం చేశారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే 2.5 ఏళ్లు సీఎం పదవిని అడగాలంటూ హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు పదే పదే సూచించినా పవన్ కళ్యాణ్ ఆ డిమాండ్ చేయలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అనుభవం అవసరమంటూ తాను తగ్గి కూటమికి అండగా నిలిచారు. ఆ రకంగా చారిత్రక విజయానికి కారణంగా నిలిచారు పవర్ స్టార్. 2019 ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన జనసేనాని కామ్రేడ్లతో పాటు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. దీంతో పవన్ రాజకీయ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యూహం మార్చేశారు. తిరిగి బీజేపీకి దగ్గరయ్యారు. వారితో స్నేహంగా ఉంటూనే మరోవైపు తెలుగుదేశం పార్టీతో దోస్తీకి సిద్ధమయ్యారు. వైసీపీపై కలిసి పోరాడేందుకు సిద్ధమని పదే పదే ప్రకటించారు. ఓవైపు తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు బీజేపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ పట్టు విడవని ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చారు. ఓవైపు బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు టీడీపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్పీడ్ పెంచిన పవన్ ఏపీ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. బీజేపీపై ఒత్తిడి పెంచుతూ ఫైనల్ గా పొత్తును కుదర్చడంలో సక్సెస్ అయ్యారు పవన్. బీజేపీ కూడా జనసేన, తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు అంగీకరించడంతోనే కూటమికి ఈ విజయం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీతో జత కలిసేందుకు చాలా కాలం సాగదీసింది. ఒకవైపు ఎన్డీఏలోనే ఉన్న పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని చేసిన ప్రయత్నాలు, మరోవైపు ఏపీలో అధికార వైసీపీకి అనుకూల పరిస్థితులు లేవని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్టుతోనే బీజేపీ పొత్తుకు ఒప్పుకున్నట్లు టాక్. చివరకు 3 పార్టీలు కలిసే ఎన్నికల సమరంలో దిగి విజయ తీరాలకు చేరాయి. కూటమిలో కీలకంగా ఉన్న పవన్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన క్యాబినెట్ లో చేరే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని జనసేన అభిమానులు భావిస్తున్నారు. గతంలో జరగనంత మంచి చేశాం, అవ్వ తాతల్ని ఆదుకున్నాం, అమ్మఒడితో తల్లులకు అండగా నిలిచాం, అయినా ఎందుకు ఆదరించలేదో తెలియదు. ఫలితాలు ఇలా వస్తాయని అస్సలు ఊహించలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ స్పందన ఇది. అవును, డీబీటీతో డైరెక్ట్ ట్రాన్స్ఫర్లు చేసినా, ఇళ్ల స్థలాలు ఇచ్చినా, లక్షలాది మందికి ఇంటికే పెన్షన్లు పంపించినా వైసీపీని ప్రజలు ఆదరించలేదు. బటన్ నొక్కి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేసిన లబ్ధిదారులు ఎందుకు లాయల్టీ చూపించలేదు? అసలు జగన్ ఏ మంచి చేయలేదా? వైసీపీ ఓటమికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ వైసీపీ, ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి, కూటమి సునామీలో కొట్టుకుపోయిన ఫ్యాన్ పార్టీ, 5 ఏళ్ల కింద హిస్టరీ రికార్డ్, సరిగ్గా 5 ఏళ్ల తరువాత మళ్లీ ఫెయిల్యూర్ రికార్డ్. అప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్కటే, అదే గెలుపోటములు. 2019లో బంపర్ మెజారిటీతో గెలిచి దేశం దృష్టిని ఆకర్షించారు వైఎస్ జగన్.
సింగిల్ గా బరిలోకి దిగి 151 సీట్లతో ప్రభంజనం సృష్టించింది వైసీపీ. కట్ చేస్తే ఈసారి కేవలం 10 సీట్లకు పరిమితమయ్యింది వైసీపీ. ఆకాశమంత విజయం అందుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న జగన్ కు ఊహించని షాకిచ్చారు ఏపీ ప్రజలు. ఘోరమైన ఓటమిని చూపించారు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితి వైసీపీకి ఎందుకొచ్చిందో ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాని పరిస్థితి. వైసీపీ ఓటమి కంటే ఆ పార్టీకి వచ్చిన సీట్లు జగన్ అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. కేబినెట్లో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు మినహా మొత్తం మినిస్టర్లంతా ఓడిపోయారు. జగన్ పాలనపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించినా అది ఈ స్థాయిలో ఉందని భావించలేదు. దీంతో జగన్ ఓటమికి ఎక్కడ బీజం పడింది, అసలు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటనేది చర్చ మొదలైంది. అభివృద్ధిని మరిచి సంక్షేమానికే పెద్దపీట వేశారని జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కనీసం రోడ్లు కూడా బాగు చేయలేదని, పరిశ్రమలు తేలేదని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని ఆగం చేశారని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అన్నింటికీ మించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీకి పెద్ద ఎఫెక్ట్ చూపించింది. చంద్రబాబు అరెస్టు కూడా జగన్ కు మైనస్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మద్యం పాలసీలోనూ జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఎవరికీ తెలియని బ్రాండ్లు తెచ్చి ధరలను పెంచి సామాన్యులను దోచుకుంటున్నారని టీడీపీ, జనసేన ప్రజల్లోకి తీసుకెళ్లాయి. జగన్ అధికారంలోకొచ్చిన తరువాత తీసుకున్న పలు నిర్ణయాలు ఈ భారీ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి. 3 రాజధానుల వ్యవహారం జగన్ పై తీవ్ర వ్యతిరేకతకు కారణమైందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఎక్కడా పాలనాపరమైన అంశాలు, డెవలప్మెంట్ ప్రస్తావన చేయలేదన్న విమర్శలున్నాయి. తాను డెవలప్ చేసిన పోర్టులు, నాడు నేడు సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. పూర్తిగా సంక్షేమ లబ్ధిదారులే తనను గెలిపిస్తారనే విశ్వాసంతో ముందుకెళ్లారు జగన్. జగన్ అధికారంలోకొచ్చిన తరువాత పనిచేసే కార్యకర్తలు, నేతలను దూరం పెట్టడమే కారణమని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక విశాఖలో రిషికొండ ఇష్యూ, పలు చోట్ల భూకబ్జాలు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీశాయంటున్నారు. అటు చంద్రబాబు 3 పార్టీల కూటమిగా ముందుకొచ్చినా బెదరని జగన్ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లారు. అయితే చంద్రబాబు ప్రచారం చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ వంటి వాటిపై అనుమానాలు క్లియర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ముందు కీలక నేతలు వేమిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్థసారథి వంటి వారు పార్టీ వీడుతున్నా ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం ఉందని గుర్తించినా నేరుగా వారితో మాట్లాడలేదంటున్నారు. కొన్ని వర్గాల కోసం కొన్ని వర్గాల ప్రజలను దూరం చేసుకున్నారని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. అతి విశ్వాసం, సాహసోపేత నిర్ణయాలే జగన్ కు నెగటివ్ రిజల్ట్ రావడానికి కారణమైందంటున్నారు విశ్లేషకులు. ఇక సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశారు జగన్. జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ కాపునేస్తం, పేదలకు ఇళ్లు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, రైతు భరోసా వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. 15 రోజులకో నెల రోజులకో ఒకసారి ఏదో ఒక స్కీము పేరుతో బటన్లు నొక్కుతూ నగదు జమ చేశారు. కానీ ఈ పథకాలు జగన్ను నిలబెట్టలేకపోయాయి. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లయింది. 5 ఏళ్ల పాటు బటన్లు నొక్కి లక్షల కోట్ల సొమ్మును పంచినా ఉపయోగం లేకుండా పోయింది. లబ్ధిదారులు కూడా అతనికి ఓటు వేయలేదని స్పష్టమైపోయింది. బాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ రద్దయిపోతాయని సిద్ధం సభల్లో జగన్ ఎంత మొత్తుకున్నా లబ్ధిదారులు పట్టించుకోలేదు. జగన్ కేవలం సంక్షేమ పథకాలే ఓట్లు రాలుస్తాయని నమ్ముకున్నారు. అయినా లబ్ధిదారులు ఎందుకు లాయల్టీ చూపలేదంటే చాలా కారణాలున్నాయి. ఎక్కడెక్కడి నిధులన్నీ పథకాలకు మళ్లించడంతో అభివృద్ధి కుంటుపడిందన్న విమర్శలున్నాయి. సంక్షేమ పథకాలకు డబ్బు మళ్లింపుతో ఏర్పడిన లోటును పూడ్చడం కోసం విపరీతంగా పన్నులు పెంచేశారని ఆరోపిస్తున్నారు పబ్లిక్. ఒకవైపు 10 రూపాయలు చేతిలో పెట్టి మరోవైపు 100 రూపాయలు వెనక నుంచి గుంజుకుంటున్నారన్న వాదన జనంలోకి తీసుకెళ్లాయి ప్రతిపక్షాలు. మరోవైపు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు సాకులు చూపి కోత పెట్టారనే టాక్ ఉంది. అయితే జగన్ పట్ల విశ్వాసం అస్సలు లేదని కూడా అనలేం. తప్పకుండా లాయల్ ఓటర్లు ఉన్నారు. కానీ వివిధ వర్గాల్లో
వైసీపీపై ఉన్న వ్యతిరేకతతో మిగతా వారు కూడా ప్రభావితమై ఉంటారని అంచనాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో రెండు బలమైన వర్గాలు కాపులు, ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఉండటం కూడా ఓటమికి కారణమంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. పవన్ను ప్యాకేజ్ స్టార్, నలుగురు పెళ్లాలు అంటూ దుర్భాషలాడటంతో కాపుల్లో వ్యతిరేకత వచ్చిందంటున్నారు. మరోవైపు జీతాల చెల్లింపులో ఆలస్యంతో పాటు హామీలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ వైసీపీకి దూరమయ్యారని పోస్టల్ బ్యాలెట్లో స్పష్టమైందంటున్నారు. ఇక ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ పెన్షనర్లు, పోలీసులు, మిడిల్ క్లాస్ ప్రజానీకం, యువత, ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, సర్పంచులు వంటి అనేక వర్గాలు కూడా వివిధ కారణాలతో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్న చర్చ ఉంది. చేసిన మంచిని చెప్పుకోవడంలో కూడా జగన్ ఫెయిల్ అయ్యారంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, నాడు నేడుతో స్కూళ్ల డెవలప్మెంట్, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఇవేవీ ప్రజల్లోకి వెళ్లలేదని, అందుకే వైసీపీకి అనుకున్న స్థాయిలో ప్రజల ఆదరణ దక్కలేదన్న చర్చ జరుగుతోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 TV.